హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము ఉమెన్స్ అందరం కిట్టి పార్టీ లాగా మీట్ అయ్యి లంచ్ తిందామని ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. సో ఎలా స్టార్ట్ అయింది అండ్ లాస్ట్లో ఎలా ఎండ్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో మేము వచ్చేసి ఏపీలో ఉంటాం, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటాం అన్నట్టు. ఇక్కడ క్వార్టర్స్లో ఉంటాం అండ్ ఒక కాలనీ లాగా అయిపోయింది అన్నట్టు ఇక్కడ మేము ఉండి. సో ఇక్కడ మాకు ఏపీ కదా, ఇక్కడ కొందరు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సో మేమందరం ఒక తెలంగాణ గ్రూప్ క్రియేట్ చేసి తెలంగాణ వాళ్ళందరూ 1 year నుండి స్టార్ట్ చేసినారు అన్నట్టు కిట్టి పార్టీ లాగా. అంటే అందరం ఒక ఉమెన్స్ అందరం కిట్టి పార్టీ లాగా కలిసి జస్ట్ ఫుడ్ అందరూ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫుడ్ తెచ్చి తిందామన్నట్టు అనుకొని స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు. ఇంకా ఈ మధ్య ఏమైంది, 6 months నుండి సరే కిట్టి పార్టీలాగా ఎలాగో కలుస్తున్నాం కదా, అలానే బర్త్డేస్ కూడా చేద్దాం, ఒక్కొక్క 1 monthలో ఒక్కొక్కరిది ఉంటుంది లేదా 2 members ఉంటుంది అని అలా ఇద్దరిది ఒకేసారి కలిసి చేద్దాం అన్నట్టు 1 monthకి 1 time మీట్ అయ్యి అలా చేస్తున్నాం అన్నట్టు అలా ప్లాన్ చేసినాము. సో ఈసారేమో ఒక ఆగస్ట్లో శ్రావణి అనే అమ్మాయిది బర్త్డే ఉండే. సో తను ఆ టైంలో లేదు. సో వేరే టైం అందరికీ టైం ఉండేటప్పుడు ఫిక్స్ చేసి ఒక టైంకి 21st ఇప్పుడే మేము కలుద్దాం, పాట్లక్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసినాము. అండ్ క్వార్టర్స్ వచ్చేసి ఈ 25 క్వార్టర్స్లో మీట్ అవుదామని గ్రూప్లో పెట్టింది అన్నట్టు ఒక అమ్మాయి. సో ఫస్ట్ రూపా అనే అమ్మాయి ఏమో డబల్ కా మీట తీసుకొస్తానన్నది. అండ్ ఉమా అన్న అమ్మాయి ఏమో టమాటో చట్నీ బాగా చేస్తారు, తను టమాటో చట్నీను ఆలు కర్రీ తెస్తా అన్నది. ఎవరికి ఏది బాగా వస్తుందో అదే తెస్తారు కదా. సో లాస్ట్ టైం నాన్ వెజ్ థాలీ అయింది అన్నట్టు, ఈసారి వెజ్ థాలీ. అంటే స్టార్టింగ్ ఒకరు వెజ్ పెడితే అందరూ ఇక వెజ్ తెచ్చినారు. ఇంకా ఇది శ్రావణ మాసం కదా, సో అందరూ మోస్ట్లీ వెజ్జే తింటారు అన్నట్టు వెజ్జే అయిపోయింది ఈ మంత్లో మొత్తం. సో నెక్స్ట్ చైతన్య అనే ఆమెమో పులిహోర అని, నెక్స్ట్ సుహాసిని అనే ఆమెమో మినపగారెలు తెస్తా అని, దివ్య అంటే నేనేమో బెండకాయ ఫ్రై తెస్తా అని చెప్పినాను. నాకు ఎక్కువ వెజ్ కర్రీస్ సెట్ కావు, సో ఫ్రై అయితే పిల్లలు బాగా తింటారు మా పిల్లలు. సో అక్క కూడా వాళ్ళు తింటారని బెండకాయ ఫ్రై చేసినాను. అండ్ నాగరాణి అనే ఆమె ఏమో క్రిస్పీ కార్న్ తెస్తా అని పెట్టింది. సో ఆమె అలా పెట్టంగానే శ్రావణి ఏమో యమ్మీ అన్నట్టు మీ నాకు కూడా కావాలన్నట్టు ఒక ఇమోజీ లాగా పెట్టింది అన్నట్టు. నెక్స్ట్ శ్రావణి అనేట ఆమె రైస్ అండ్ సాంబార్ తెస్తా అన్నది. నెక్స్ట్ ప్రణీత అనేట ఆమె చపాతి, సరిత అనేట ఆమె వెజ్ బిర్యానీ తెస్తా అని పెట్టింది అన్నట్టు గ్రూప్. సో అక్కడితోటి ఎండ్ అయిపోయింది ఫుడ్ మెను. నెక్స్ట్ డ్రెస్ కూడా ఏమైనా ఫాలో అవుదామా అని ఒక అమ్మాయి పెట్టింది. సో ఇంకెవ్వరు రిప్లై ఇవ్వలేదు. ఎవరైనా మెసేజ్ ఎట్లా ఇస్తారంటే ఒకరు ఇస్తేనే దాన్ని బట్టి చూసి అందరిది చూసి మిగతాది మనం ఇద్దామన్నట్టు ఉద్దేశం ఉంటుంది అందరిది. సో ఎవ్వరేం మెసేజ్ చేయట్లే అని నేనే పెట్టినాను. ఏంటి డ్రెస్ అంటే నార్మల్ డ్రెస్సా లేకపోతే శారీయా వేసుకుందామా అని పెట్టినాను. తర్వాత మీ ఇష్టం ఏదైనా పెట్టండి, ఏదైనా వేసుకుందాం అన్నట్టు ఇంకొక ఆమె అంటే నేనేమో శారీ వేసుకుంటా అని ఒక అమ్మాయి అంది. సరే ఓకే చూద్దాం అన్నట్టు అలా శారీ, కానీ కన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ అక్కడ చూసే వరకు అందరు శారీలోనే వచ్చేసేళ్ళు. సో శారీ అని ఒక్క ఆమె శారీ అని పెట్టేస్తే శారీ ఫిక్స్ అయ్యారు, కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో నేనైతే డ్రెస్లోనే వెళ్ళినాను. నాకు 2 పిల్లలు పెట్టుకొని నేను శారీ వేసుకొని ఏం వెళ్ళలేదు. సో అలా ఆ డ్రెస్ కోడ్ అయితే అలా అయిపోయింది. సో చూడండి నేను ఇంటి దగ్గర నుండే బెండకాయలు 11కి స్టార్ట్ చేసి ఫస్ట్ బెండకాయలు కట్ చేసి కాసేపు ఆరబెట్టినాను అన్నట్టు, ఆ వాటర్ అంతా పోవడానికి. నార్మల్గా తుడవచ్చు కడిగి, సో అలా అదే తుడవడచ్చు, అలా అయినా చేయొచ్చు, లేదా కట్ చేసి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టినా సరిపోతుంది. అలా బెండకాయలన్నీ కట్ చేసి కాసేపు ఒక 1/2 hour ఫ్యాన్ కింద పెట్టేసి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉంచి ఈ బెండకాయలన్నీ వేసేసాను అన్నమాట. బెండకాయలన్నీ వేసేసినాక ఒక వాయి అయినాక ఇంకొక వాయి కూడా వేసేసి దాంట్లోనే పల్లీలు కరివేపాకు ఇంకా అంతే, పల్లీలు కరివేపాకు ఇంకా అందులోనే అవన్నీ ఫ్రై అయినాక అందులోనే ఉప్పు అండ్ కారం వేస్తాను ఒక్కొక్క స్పూను. సో అవన్నీ కలిపేస్తాను అన్నట్టు, మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలిపేస్తే అంతే ఓవర్. సో ఎంతో సింపుల్ కదా, జస్ట్ డీప్ ఫ్రై చేసేసి ఉప్పు కారం వేయడమే అంతే. సో ఇది ఫ్రై అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. సో అలా అందుకే నేను ఇది తీసుకెళ్తున్నాను అన్నట్టు.
ఇంకా బర్త్డేకి మనం వెళ్తే నార్మల్గా ఉట్టి చేతులతోనే వెళ్ళాం కదా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. సో ఇక్కడే మాకు షాపింగ్ మాల్ ఉంది ఒకటి, అందులో నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ అలా గిఫ్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో బెండకాయలు అయితే 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇది కేక్ కూడా చూడండి, కూల్ కేక్ ఇలా తీసినారు, ఇలా తెచ్చినారు. ఇది కూడా 1/2 కేజీ. ఇక్కడ చూడండి ఏమేమి వెరైటీస్ వచ్చినాయో. ఫస్ట్దేమో పప్పు చారు చాలా బాగుంది. నెక్స్ట్ క్రిస్పీ కార్న్, ఇది వెజ్ బిర్యానీ, ఇది చపాతీ, ఇది మినపగారలు అనుకుంటా, మినపగారలు, బెండకాయ ఫ్రై నాది, ఇది అప్పడాలు, డబల్ కా మీఠా, ఆలు కర్రీ, ఇది పచ్చడి టమాటో చట్నీ, నెక్స్ట్ ఇది పులిహోర, ఇది వైట్ రైస్, ఇది చూడండి పెరుగు పచ్చడి లాగా చేసినారు. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి, అండ్ వాటర్ నెక్స్ట్ సలాడ్ లాగా కూడా ప్రిపేర్ చేసినారు. వచ్చిన ఎవరింట్లో చేస్తే వాళ్ళేమో పేపర్ ప్లేట్స్ను, గ్లాసెస్ బయట నుండే తీసుకొస్తారు. ఇంకా ఏమన్నా స్వీట్ ఐటమ్ ఉంటే మాత్రం ఇది కప్స్ లాంటివి కూడా ఎవరు తెస్తారో వాళ్ళే తీసుకొస్తారు అన్నట్టు. ఇంకా ఇంకొక అమ్మాయి ఏం తెచ్చిందంటే ఐస్ క్రీమ్స్ కూడా తెచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐస్ క్రీమ్ తెచ్చింది అన్నట్టు. అవి అయితే ఇక్కడ పెట్టలేము కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసినాం. ఐస్ క్రీమ్ను, స్పూన్స్, గ్లాసెస్ ఇవన్నీ. సలాడ్ లాగా కీర దోసకాయను, క్యారెట్ కట్ చేసి పెట్టింది. సో ఇదండి, ఇవి మెను వచ్చేసింది. ఒకటి ప్లాన్ చేస్తే ఒకటి ఎక్స్ట్రానే వస్తుంది. సో నా థాలి అయితే ఇలా ఫిల్ అయిపోయింది. మా పాప అయితే జస్ట్ రైస్ను అప్పడంతోనే తినేసింది. సో నాకు అందరు కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది ఎంతో నవ్వుకోవచ్చు. ఆ టైం మాత్రం మెమరబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లల టెన్షన్స్ కంటే అప్పుడప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ని మీట్ అవుతే కొద్దిగా రిలీఫ్ అయినా ఉంటుంది మైండ్కి. ఇది డబల్ కా మీఠా, లాస్ట్లో స్వీట్ తిన్నాం అన్నట్టు. అప్పుడే స్ప్రైట్ కూడా అప్పుడే ఫుల్ అయిపోయింది. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.